రైట్. సో, ఈ సీక్వెన్స్‌లో మీరు చూస్తూనే ఉండుంటారు. చదవచ్చనుకుంటా మీరు. గాడిద గుడ్డు అంటే అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడు గదా! కానీ మీకు ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు తెలీదసలు. అసలు గాడిద గుడ్డని మాట్లాడుతున్నారు గానీ, దాని గురించి ఏం తెలీదు కాబట్టి మీకు ఆశ్చర్యం ఉండదు. కానీ ఒకసారి ఆలోచిస్తే గాడిదేంటి, గుడ్డు పెట్టడం ఏంటి అన్నది మనకు స్ఫురిస్తుంది. రైట్. ఈ గాడిదేంటి, గుడ్డు పెట్టబోయేదేంటో మనం చూద్దాం ఇప్పుడు. సో, ఈ గాడిద గుడ్డు దాని మూలం, అర్థం యాక్చువల్‌గా ఏంటంటే దీన్ని ఎక్స్‌టెన్షన్ గూడా ఉంది. ఇంతకుముందు మాట్లాడేవాళ్ళం మనం. గాడిద గుడ్డు, కంకర పీసు అన్నది సామెత యాక్చువల్‌గా. బట్ మెల్లమెల్లగా ఒక్కోసారి షార్ట్‌గా గాడిద గుడ్డు అంటారు. లేదు ఒక్కోసారి గాడిద గుడ్డు, కంకర పీసు అంటారనమాట. అది ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇది ఒక తెలుగు సామెత అండి. అప్పటి బ్రిటిష్ వారి పాలనలో ఒక పెద్ద మనిషి అంటే బ్రిటిష్ అతను ఒక షిప్‌లో భారతదేశానికి వస్తున్నాడనమాట. బ్రిటన్ నుంచి ఇండియాకి వస్తున్నాడు. వస్తూ ఉండగా సముద్రంలో ఒక పెద్ద తుఫానొచ్చేసింది. ఈ తుఫాన్‌లో ఈ షిప్పు లేదా ఓడ అల్లకల్లోలం అయిపోయింది. కానీ మరి ఎలాగోలాగా ఆయన క్షేమంగా ఆ షిప్‌తో పాటు ఒడ్డుకు చేరాడు. ఇండియాకొచ్చాడనమాట. అప్పుడే ఇండియాలో గూడా కొద్ది కొద్దిగా మన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అంటే బ్రోకెన్ ఇంగ్లీష్ అంటారు గదా! బట్లర్ ఇంగ్లీష్ అంటారు గదా! అలా. సో, ఆయన చాలా సేఫ్‌గా, సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. అప్పుడు ఒక లోకల్ క్యాండిడేట్ అంటే స్థానికుడు అంటాం గదా! అతను వచ్చి ఆ తుఫాను ఇలా వచ్చింది గదా! మీరు ఇంత సేఫ్‌గా ఎలా వచ్చారు అని ఆ బ్రిటిషర్‌ని ఇతను ప్రశ్నించాడు స్థానికుడు. అప్పుడేమన్నాడంటే ఆ బ్రిటిష్ పెద్ద మనిషి ఇంగ్లీష్‌లో అన్నాడనమాట. అంటే అతనికి గూడా సగం సగం తెలుగొచ్చు, సగం సగం ఇంగ్లీష్ ఒచ్చు కాబట్టి అతనేమన్నాడంటే, గాడ్ ద గుడ్ కంకర్డ్ ద పాస్. మళ్ళా చెప్తున్నాను వినండి. గాడ్ ద గుడ్ కంకర్డ్ ద పాస్. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు మమ్మల్ని సురక్షితంగా దాటించాడు. గాడ్ ద గుడ్ అంటే మంచి దేవుడు. కంకర్డ్ ద పాస్ అంటే సురక్షితంగా పాస్ అంటే పాస్ అవ్వటం కదా! అంటే పాస్ అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ అనమాట. దరి చేర్చాడు అన్నట్లు చెప్పాడన్నమాట. కానీ ఆ స్థానికుడికి దానికి అర్థం కాలేదు. ఈయన చెప్పిన అంటే ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా డిఫరెంట్‌గా ఉంటది కదా! ఇతను అనుకున్నాడు ఇది గాడ్ ద గ్రేట్ కంకర్డ్ ద పాస్ ఏమనుకున్నాడంటే, ఆ గాడ్ ద గ్రేట్‌నేమో గాడిద గుడ్డు అనుకున్నాడు. ఈ కంకర్డ్ ద పాస్‌నేమో కంకర పీసు అనుకున్నాడనమాట. అని ఇక దాన్ని అప్పటినుంచి కూడా గాడిద గుడ్డు, కంకర పీసు అని వాడుకలోకొచ్చింది ఆ రకంగా. ఇది తెలుగులో అసలు అర్థమే ఉండదు. ఎందుకంటే గాడిద గుడ్డేంటి, కంకర పీస్ అంటే ఏదో ఉంటుంది గానీ, కంకర అంటే పీసులుంటాయి గానీ, గాడిద గుడ్డు అంటే అసలు అర్థం లేదు. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే ఈ అర్థం లేని, తికమక పెట్టే విషయాన్ని సూచించే సామెతల ప్రజల్లో ప్రాచుర్యం పొందిందనమాట. ఇందులో మనం ముఖ్యమైన విషయం కనిపె క క అంటే ఏంటంటే, ఈ సామెత చూసే విషయంలో మనం ఏదైనా గాని తప్పుగా వినటం, లేదా అర్థం చేసుకోవటం వల్ల, ఒక అర్థవంతమైన వాక్యం కూడా హాస్యాస్పదమై సామెతగా మారుతుందనమాట. ఈ సందర్భంలో దేవుడు మమ్మల్ని సురక్షితంగా దాటించాడు, లేదా దాటించాడు అన్న వాక్యం గాడిద గుడ్డు, కంకర పీసుగా మారుతుందనమాట. సో, జాగ్రత్తగా వినండి. తప్పుగా వినటం లేదా అర్థం చేసుకోవటం వల్ల మీకే చెప్పేది గురువింద, గోవింద తప్పుగా వినటం లేదా అర్థం చేసుకోవటం వల్ల ఒక అర్థవంతమైన వాక్యం కూడా హాస్యాస్పదం అయితుందనమాట. సో, మీకే గాదు అందరికీ చెప్తున్నాను. ఈ, ఈ సామెత ఒక రకంగా మీనింగ్ లెస్ అయినా గాని, ఇప్పుడు దాన్ని మనం చాలా మీనింగ్‌ఫుల్‌గా వాడుకోబోతున్నాం. కాబట్టి ప్రతీది గూడా దేనికి కూడా అనర్హం గాదు. ప్రతి దాంట్లో మనం పాజిటివ్ తీసుకోవాలి. ఈ గాడిద గుడ్డు ఏదైతే 'యనుష్' గారు కొత్తగా బిరుదు ఇవ్వబోతున్నారో గురు గురువిందం, గోవిందం గారికి ప్రమోషన్ ఇచ్చి కొత్త బిరుదు ఇవ్వబోతున్నారు. ఆ కొత్త బిరుదు ఎందుకు ఇవ్వబోతున్నారు అన్నది దీని అర్థం అనమాట. అంటే ఒక మీనింగ్‌ఫుల్ సెంటెన్స్‌ని అర్థం గాక, అర్థం పర్థం లేకుండా అర్థం చేసుకున్నటువంటి ఈ రేషనలిస్టు ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. రైట్. సో, దీన్ని ఇంగ్లీష్‌లో చెప్పానండి. గాడ్ ఈస్ ద గుడ్ నాట్ ద గాడ్ ద గుడ్. సో, ఐ థింక్ టైపో అయింది. కంకర్డ్ ద పాస్. గాడ్ ఈస్ గుడ్ కంకర్డ్ ద పాస్. ఐ థింక్ టైపో క్షమించాలి. హడావుడిలో ఏదో చేశాను. అంటే ఇంతకు ముందే యనుష్ గారు చెప్పారు. దాన్ని బట్టి ఇది కొంచెం మన వాళ్ళకి గూడా ఉపయోగపడుతుందని చేశానన్నమాట. ఇదండి ఈ తెలుగు సామెత గాడిద గుడ్డు మూలం మరియు అర్థం. తర్వాత ఇదే విధంగా నెక్స్ట్ నేను అవకాశం వచ్చినప్పుడు ఇంకొకటుందనమాట. సింగినాదం జీలకర్ర అని అంటారు గదా! అదేంటో నేను తర్వాత వచ్చే లైవ్స్‌లో వీలుని బట్టి, అవకాశాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడైతే అప్పటి వరకు సస్పెన్స్. గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సింగినాదం జీలకర్ర. తర్వాత